నెరవేర్చాలి అంటూ తెలంగాణ వ్యాప్తంగా ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. తెల్లవారుజాము నుంచి ధర్నాలకు దిగిన ఆశా వర్కర్లు ఎక్కడికక్కడ బస్సులను అడ్డుకుని నిరసన తెలిపారు. నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ, కోదాడలో ఆర్టీసీ బస్ డిపోలను ముట్టడించిన ఆశా వర్కర్లు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణలో ఆశా కార్యకర్తలు ఆందోళనలు ఉధృతం చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బస్ డిపోలు, బస్టాండ్ల ఎదుట ధర్నా నిర్వహించారు. బస్సు డిపోల నుంచి బయటకు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. హైదరాబాద్లోని కుషాయిగూడ బస్ డిపో ఎదుట, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బస్టాండ్, నల్గొండ జిల్లాలోని సూర్యాపేట బస్టాండ్, రంగారెడ్డి జిల్లా వికారాబాద్ బస్ డిపోల ఎదుట ఆందోళనకు దిగిన ఆశా కార్యకర్తలు, సిఐటియు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆశా కార్యకర్తల ఆందోళనతో బస్సుల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. ఆశా వర్కర్లకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు ఉపయోగించుకోకపోవటం వల్ల 176 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి రిటర్న్ పోయినాయి. 90,000 కోట్ల రూపాయలు కనుక ఆశాలు కేటాయిస్తే ఒక్కొక్క ఆశాకు 15,000 రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశా వర్కర్ల పట్ల అనుసరిస్తున్న విధానాన్ని విడనాడి ఆశాలకు వెంటనే న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని మేము ఆశా వర్కర్ల పట్ల డిమాండ్ చేస్తా ఉన్నాం. 73 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నామండి. 73 రోజుల నుంచి కూడా గవర్నమెంట్ లోని ఏమాత్రం స్పందన అనేది లేకుండా అయింది. 10 సంవత్సరాల నుంచి వెట్టి చాకరీ చేస్తున్నాం. మా వెట్టి చాకరీ గుర్తించండి. మీరు కనీస వేతనం ఇవ్వండి. మేము పదవులు అడగట్లేదండి, కనీస వేతనం అడుగుతున్నాం. మీరు దయదలిసి మమ్మల్ని వెంటనే మీరు ఈ సమ్మె విరమింపు చేయాలి. ఎంతో ఒకంత చేసి మమ్మల్ని మేమేం గొంతమ్మ కోరికలు కొనలే. మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించమని కోరుతున్నాం. మేము చేసిన పనికి 10 సంవత్సరాల నుండి 500 జీతానికి పని చేస్తున్నాం. ఎవరు చేశారు 500 రూపాయల జీతం? 500 రూపాయలతో ఏ కుటుంబం అన్న గడుస్తారా? అయినా కానీ 10 ఏళ్ల సంది మేము పేద ప్రజలకు పని చేస్తున్నాము. అలాంటి పేద ప్రజలకు పని చేస్తున్న మమ్మల్ని పట్టించుకోవట్లేదు గవర్నమెంట్. ఇక వేరే వాళ్ళని ఏం పట్టించుకుంటది? అందుకనే మా న్యాయం మమ్మల్ని పరిష్కరించి మా న్యాయమైన డిమాండ్లని పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. 73 రోజుల నుండి చేస్తున్నాము. ఇంకా ఎన్ని రోజులైనా చేస్తాము. మా గురించి ఆలోచించకపోతే మాత్రము ఎక్కడికక్కడ ఇవాళ ఆర్టీసీ బస్సులనే కాదు, ఏ ప్రభుత్వ ఉద్యోగులను కూడా పని చేయకుండా అన్ని ప్రభుత్వ సంఘాలని మేము నిబంధన చేస్తాం. ఇటు కనీస వేతనం పెంపు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు ఆదిలాబాద్ ఆర్టీసీ బస్ డిపో ఎదుట చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. డిపో ప్రధాన ద్వారం ముందు బైఠాయించిన ఆశా కార్యకర్తలు బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. 2 గంటల పాటు జరిగిన ఈ ఆందోళనతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అరెస్ట్ చేయడంతో బస్సుల రాకపోకలు ప్రారంభమయ్యాయి. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 75 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆశా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు. కలిగిన వారిని సెకండ్ నెమలుగా ఆశాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి 10 ఏళ్లుగా సేవ చేస్తే ఏం కాదండి
సింగరేణి జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పరీక్షల్లో అవకతవకలు జరగలేదని సింగరేణి డైరెక్టర్ పత్రన్ కుమార్ తెలిపారు.